హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అనేది ఏకాదశి రోజు వీడియో అండి. మార్నింగ్ టైంలోనైతే ఈ వీడియో చిన్న మినీ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి పద్ధతి అనేది మీరు వీడియో చూసే ముందు ఇలాంటి పద్ధతి అనేది మీ విలేజ్‌లో ఉందా? లేదా? అనేది మీరు కామెంట్‌లో తెలిపియండి. అలాగని ఇప్పటివరకు మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఏసుకోయండి. ఇక్కడైతే మార్నింగ్ టైంలో అయితే మా విలేజ్‌కి అంటే రామకృష్ణ దేవుడనేది మొత్తం బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం అనేది ప్రతిరోజండి దేవుడి వెనక్కి వెళ్ళామంటే ప్రతిరోజు తలస్నానం అనేది జరుపుకొని అలా దేవుడిననేది బ్రహ్మ ముహూర్తంలోనే స్టార్ట్ చేస్తారు. విలేజ్ మొత్తం తిప్పుతారు. చివరికి ఇక్కడ ఇటువైపు వస్తాడు కాబట్టి కొంచెం మార్నింగ్ అయితే అయిపోతుంది. ఇది 6:00 అయితే అయ్యిందండి. ఇక్కడ మా వీధికైతే వస్తాడికి మార్నింగ్ ఏ టైంకంటే 3కి ఇంకా 4:00కి 3:30కి ఇలా స్టార్ట్ చేస్తారు. సూర్యోదయం కాకుండానే బ్రహ్మ ముహూర్తంలోనని. రోజుకి ఒకరైతే దేవుడినైతే పట్టుకుంటారు. ఈరోజు ఏకాదశి రోజైతే మా నాన్నయితే దేవుడిననేది పట్టుకున్నారు. దీపారాధన అనేది ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతిరోజు దీపారాధన ఇంటికెళ్ళేటప్పుడు దీపారాధన చేస్తారు. ఆ చిన్న దాంట్లో దీపారాధన చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ దీపాలు పెట్టేసి తర్వాత వేరే పళ్ళెం అనేది ఉంటుంది. ఆ దీపాలనేవి ఒకరు పెట్టిన తర్వాత ఇంకొకరు ముందు దీపాలు ఉంటాయి కదా! అవనేది తీసేస్తారు. ఎందుకంటే అది మొత్తం చిన్న ఇది కదా! అది పెట్టడానికైతే కాదు. అందుకే మొత్తం ఏమైనా ఇదవుద్దని అగరబత్తులు కూడా ఒకటే వెలిగిస్తారు. మిగతావైతే రామకృష్ణ మందిరం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి అక్కడైతే వెలిగిస్తారు. ఇంకా ఎక్కువ ధూపం అయిపోయినా కూడా ఇంకా వెలిగించరు. ఇక్కడైతే మా పిల్లలకైతే అప్పుడే ఈరోజు ఏంటో గాని లేట్‌గా లెగిసారండి. లెగకుండానేని వాళ్ళకి లేపేసాము. ఎందుకంటే దేవుడనేది చూస్తారని, మళ్ళీ ఎప్పుడు చూస్తారులే అని. మా చిన్న పాప అయితే ఓకే గాని, మా పెద్ద పాపకైతే నిద్ర ఇంకా పూర్తిగా కంప్లీట్ కాకుండా లేపామనుకోండి, చాలా చిరాకు చేసేస్తుంది. అస్సలు ఊరుకోదు. ఇక్కడ చూసారు కదా! సాంగ్ అనేది అలా అనుకోని మొత్తం కూడా హరే రామ అనుకోని అయితే మొత్తం విలేజ్ మొత్తం తిరుగుతారు. మనం ఏమీ కాదండి. ఏవైనా స్వీట్స్ గాని, ఫ్రూట్స్ గాని ఉంటే ఫ్రూట్స్ ముందు వీడియోలో మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు అవి ఏ రోజు ఆ రోజే కలుపుకోవాలండి. లేదు మనకు మొత్తం కావాలనుకో ఒకే రోజు కలుపుకోవాలంటే నెయ్యితో కలుపుకోవాలి. వాటర్‌తో కలుపుకోకూడదు. ఇక శాన్విది మా అమ్మది ఒకే కలర్ అనేది మ్యాచింగ్ అనేది అనుకోకుండా అయ్యిందనేది మేము పిక్ తీస్తేనైతే నిల్చోమన్నాను. ఇక్కడైతే రిటర్న్ అనేది అయిపోతుందండి. ఇటువైపులలో వెళ్తేనే రామకృష్ణ మందిరం అనేది వస్తుంది. అక్కడైతే దేవుడిని అనేది పెట్టేసి వచ్చిన ప్రసాదాలనేది మనం తీసుకొని అక్కడున్న వాళ్ళైతే అక్కడున్న ప్రసాదాలనేది తీసుకొని అయితే రిటర్న్ అనేది వచ్చేస్తారు. ఇలా ఇదైతే దీపావళి రోజు తరువాత నుండి మళ్ళీ పౌర్ణమి వరకండి. కార్తీక పౌర్ణమి ఉంటుంది కదా! కార్తీక పౌర్ణమి రోజు అంటే తర్వాత పాడ్యమి వరకు అయితే ఈ రామకృష్ణ దీన్నైతే తిప్పుతారు. ఇంకా చిన్న పిల్లలు కూడా వెళ్తారండి. నేనైతే మ్యారేజ్ కాని ముందు మ్యారేజ్ అయిన తర్వాత కూడా వెళ్ళేదాన్ని. తర్వాత ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ మ్యారేజ్ ఎలా అయిందో వెళ్ళడం మానేశాను. అప్పుడైతే చిన్నతనం అప్పుడే మార్నింగ్ అనేది లెగిసి తలస్నానం ఇంకా చలి అండి. ఇప్పుడైతే చలిలు కూడా చాలా తక్కువగున్నాయి. అస్సలు కార్తీకంలో అయితే బయటికి రాలేము. అంత చలిగా ఉండేది. ఇప్పుడు అసలు చలి అనే మాటే అస్సలు లేదు. వీడియో నచ్చితే మాత్రం లైక్, సబ్స్క్రైబ్ మీ.